మిత్రమా, ప్రతిరోజు మనిషి జీవితంలో ఒక తెలియని అదృశ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది బయటకు కనిపించేది కాదు, కానీ మన లోపల మాత్రం ప్రతి క్షణం ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు మన ఇష్టం, మరోవైపు మన లక్ష్యం. ఒకవైపు ఇప్పుడే చెయ్యాలనిపించే పని, మరోవైపు చెయ్యాల్సిన పని. ఇదే నిజమైన యుద్ధం. ఇది మన సెల్ఫ్ కంట్రోల్ పైన మనం చేసే యుద్ధం. మనిషి బయటి ప్రపంచాన్ని గెలవడం కంటే తన మనసుని గెలవడం చాలా ముఖ్యం. ఉదయం అలారం మోగుతుంది. మనకు అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మళ్ళీ కళ్ళు మూసుకొని ఇంకో 5 నిమిషాలు అని అనడం. ఇంకోటి, లేచి కొత్త రోజుకి వెల్కమ్ చెప్పడం. ఇది చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ ఈ 5 నిమిషాలు అనే పదంలో మనలో ఎన్నో కలలను చంపేస్తుంది. ఎందుకంటే మనిషి ఓడిపోవడం బయట నుంచి మొదలవదు, అది మన లోపల నుంచే మొదలవుతుంది. మనసు చెబుతుంది, ఒక పనిని ఇప్పుడు కాదు రేపు చెయ్యి అని. మరి మనం ఆ అలవాటుకి లొంగిపోతాం. అంతే, ఒక్కసారి మనసుకు లొంగిపోతే తర్వాత మన జీవితం దానికి బానిసైపోతుంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏమిటో అని చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అది ఒక కఠిన నియమం కాదు, ఒక శిక్ష అసలే కాదు. అది మన లోపలున్న బలహీనతలపై ప్రేమతో గెలవడం. మన ఇష్టాలను కాదనడం కాదు, వాటిని సమయం వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో నేర్చుకోవడం. మన మనసు ఒక అల్లరి పిల్లాడిలా ఉంటుంది. దాన్ని కర్రతో కాదు, బుద్ధితో ఆపాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక బాలుడు డైట్ చేయాలి అని అనుకుంటాడు. చాక్లెట్ తినకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ టేబుల్ మీద చాక్లెట్ కనిపిస్తే మనసు చెబుతుంది, ఒక్కసారి తింటే ఏమవుతుంది అని. అతను ఆ చాక్లెట్ తింటాడు. తిన్న తరువాత గిల్టీగా నేను ఎందుకు తిన్నాను అని ఫీల్ అవుతాడు. అలా సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతే చిన్న నిర్ణయం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ అదే మనసు అలా చెప్పినప్పుడు అతను కాసేపు ఆగి, ఇది నా నిజమైన పరీక్ష అని గుర్తిస్తే ఆ క్షణంలో లోపల నుంచి ఒక శక్తి పుడుతుంది. అదే సెల్ఫ్ కంట్రోల్ శక్తి. మనసుని గెలవడం అంటే ప్రతిసారి తప్పనిసరిగా నిరాకరించడం కాదు, అది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. ఉదాహరణకి, నువ్వు చదవాలనుకుంటున్నావు, కానీ ఫోన్లో వీడియోలు చూస్తూ టైం వృధా చేస్తున్నావు. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఫోన్ పగలగొట్టడం కాదు, ఫోన్ వాడకాన్ని నియంత్రించడం. మనసు చెబుతుంది, ఈ ఒక్క వీడియో చూసి చదవడం స్టార్ట్ చేస్తాను. కానీ ఒక వీడియో తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, చివరికి అలానే వాయిదా పడిపోతుంది. అందుకే నిజమైన నియంత్రణ అంటే మనసుకి లేదు అని చెప్పగల ధైర్యం. ఆ లేదు అనే పదం చిన్నదే, కానీ దాంట్లో గొప్ప శక్తి దాగి ఉంటుంది. మనిషి జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి కంఫర్ట్, 2 కంట్రోల్. కంఫర్ట్ అంటే తాత్కాలిక సంతోషం, కంట్రోల్ అంటే దీర్ఘకాల విజయం. మనసు ఎప్పుడు కంఫర్ట్ వైపు లాగుతుంది, కానీ మన ఆత్మ మాత్రం కంట్రోల్ వైపు నడిపిస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక డిసిజన్ కాదు, అది ఒక ఫ్రీడమ్. మన మనసుతో కాకుండా మన చేతనే నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్. జీవితంలో ఒక చిన్న క్షణం కూడా చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. నువ్వు కోపంతో మాట్లాడే ముందు ఒక్క సెకండ్ ఆగి ఆలోచిస్తే ఆ ఒక్క సెకండ్ నీ జీవితాన్ని కాపాడుతుంది. ఎందుకంటే ఆ ఒక్క క్షణమే మనసును గెలిచే సమయం. ఇదే సెల్ఫ్ కంట్రోల్పై ఫైట్ చేసే క్షణం. ఎంత సులభంగా మనం మనసుకు లొంగిపోతామో తెలుసా? కోపం వచ్చినప్పుడు కేకలు వేస్తాం, బోర్ అనిపిస్తే సోషల్ మీడియా తెరవడం, విసుగు వస్తే ఏదో ఒకటి విసిరేస్తాం, నిరాశగా ఉన్నప్పుడు ఏడవడం. రోజంతా మనసు పరుగులు తీస్తుంది. చిన్నపాటి ఆలోచనతో, ఒత్తిడితో, టెన్షన్తో నిండిపోతుంది. కానీ ఒకరోజు నువ్వు ఈ భావాలకు లొంగిపోకుండా నేను నా మనసుకి యజమానిని అని చెప్పగలిగితే అదే రోజు నీ అసలైన శక్తి బయటపడుతుంది. మనసు మీద ప్రభావం ఎక్కువగా చూపేది మన పరిసరాలు. ఫోన్ నోటిఫికేషన్లు, టీవీ శబ్దం, నెగిటివ్ మనుషులు, ఇవన్నీ మన దృష్టిని మారుస్తాయి. నీ మనసులో తలుచుకో, నేను నా మనసుని గెలుస్తున్నానా, లేక నా మనసు నన్ను నడిపిస్తుందా?
ఒక్కసారి ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం దొరికితే నీ జీవితానికి కొత్త మార్గం వస్తుంది. ఇదే సెల్ఫ్ కంట్రోల్ శక్తి యొక్క మొదటి మార్పు. నీ మనసుని అర్థం చేసుకోవడం అంటే దానితో పోరాడటం కాదు, దానితో స్నేహం చేయడం. థ్యాంక్ యూ.